సురేంద్రపురి మొత్తం తిరగాలంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ నుంచి 2 అవర్స్ టైం పట్టిద్ది. కొంచెం దూరం వెళ్ళాక నీరసం వస్తది. అదేంటో తెలియదు గానీ నాకు అంత నీరసంలో కూడా వెంకటేశ్వర స్వామిని చూస్తే మాత్రం ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తది. సడన్ గా ఈ పుట్ట వైపు చూసి నిజం పామనుకొని దడుచుకున్నాను నేనైతే. ఇప్పుడు నేను మిమ్మల్ని నాగలోకానికి తీసుకెళ్తాను రండి. నిజంగా నాగలోకం ఇలాగే ఉంటదో లేదో తెలియదు గానీ ఇది చూసినప్పుడు ఇలాగే ఉంటదేమో అనిపించింది. లోపల మనకి సౌండ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి, బుస్ 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 అని. కొన్ని దిక్కుల ఆ సౌండ్లకి పిల్లలు భయపడతారేమో అనుకున్నాను గానీ అబ్బాయి నన్ను భయపెడుతున్నారు వాళ్ళు. మనం పురాణాల గురించి దేవుళ్ళ గురించి చెప్పినప్పుడు పిల్లల మైండ్ కి ఎక్కదు కదా. మనం ఇలాంటి ప్లేసెస్ కి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న బొమ్మల్ని చూపిస్తూ చెప్తే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటది. మా పిల్లలంటే మరీ చిన్న పిల్లలు కాబట్టి మేమేం చెప్పలేకపోయాము. 10 ఇయర్స్ అలా దాటిన పిల్లలు అయితే కొంచెం త్వరగా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. టైం లిమిట్ ఏమి ఉండదు కాబట్టి మనం అన్ని చక్కగా చూపిస్తూ వాటి గురించి చెప్తూ తీసుకురావచ్చు పిల్లల్ని. కృష్ణయ్య లీలలు ఒకటా రెండా ఇద్దోండి ఇక్కడ గోవర్ధన గిరి ఎత్తిన సన్నివేశం అయితే ఉంది.